Friends, this is Santosh from Tribly. Today we will discuss about the topic two-port network. Before watching this video, please subscribe to my channel for getting more videos and please like the video. Your like will motivate us. కాన్సెప్ట్లోకి వచ్చినట్టయితే టూ పోర్ట్ నెట్వర్క్స్ అసలు టూ పోర్ట్ నెట్వర్క్స్ అంటే ఏంటిది? టూ పోర్ట్ నెట్వర్క్ అంటే ఏం లేదు, సింపుల్ డయాగ్రామ్ చెప్తా చూడండి. దిస్ ఈస్ టూ పోర్ట్ నెట్వర్క్. దిస్ ఈస్ two port network. This is two port network. This is plus, this is minus, this is plus, this is minus, this is v1, this is v2, it is i1, it is i2 current. This is input port, this is output port, this is input port, this is output port. Two port network means what? Two port network have two parts of terminals. One is input port, another one is output port. Simply definition: two port network have two ports. Two port network have two ports of terminals. ఇది ఏమంటాం? పేర్ అంటాం. One pair at input known as input port. One pair at output known as output port. Two port network have two ports of terminals. Okay, one pair of input known as input port, one pair of at output known as output port. This is the definition of the two port network. In two port networks there are four parameters we will discussing from the syllabus, that is z parameters, another y parameters, h parameters, another one is transmission or ABCD parameters. జెడ్ పారామీటర్స్ని మనం ఇంకోలాగా ఏం పిలవచ్చు అంటే ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్ అని చెప్పొచ్చు. జెడ్ పారామీటర్స్ని అనదర్ వన్గా ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్ అని చెప్పొచ్చు. వై పారామీటర్ని మనం ఏం చెప్పొచ్చు అంటే షార్ట్ సర్క్యూట్ అడ్మిటెన్స్ పారామీటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హెచ్ పారామీటర్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే హైబ్రిడ్ పారామీటర్స్ అని చెప్పొచ్చు. అనదర్ నేమ్ హైబ్రిడ్ పారామీటర్స్ అని చెప్పొచ్చు. ఏబిసిడి పారామీటర్స్ని ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అని చెప్పొచ్చు. మనల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పేర్లు వాడతారు అనమాట. మనకి ప్రీవియస్గా మొన్న జరిగిన JNTU R22 రెగ్యులేషన్లో ఇంటర్ రిలేషన్షిప్ ఇచ్చిండు. అది ఇప్పుడే మీకు అర్థం కాదు, చెప్తున్నాం మామూలుగా కాన్సెప్ట్. అక్కడ మనకి ఏమి ఇస్తాడంటే అడ్మిటెన్స్ పారామీటర్స్ అని ఇస్తాడు. అడ్మిటెన్స్ పారామీటర్ అంటే వై పారామీటర్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంపిడెన్స్ పారామీటర్స్ అంటే జెడ్ పారామీటర్స్. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. జెడ్ అంటే ఇంపిడెన్స్ పారామీటర్, వై అంటే అడ్మిటెన్స్ పారామీటర్స్. నెక్స్ట్ హెచ్ అంటే హైబ్రిడ్ పారామీటర్స్, ఏబిసిడి అంటే ట్రాన్స్మిషన్ పారామీటర్స్. కన్ఫ్యూజ్ కాకుండా పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటికి ఫార్ములాస్ ఉంటాయి, అవి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి అవి గుర్తుంటేనే
ఈ లెసన్లో ముందుకెళ్ళగలుగుతాం అనమాట. ఇక్కడ ఫార్ములాస్ రాస్తా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జెడ్, ఇక్కడ వై, ఇక్కడ హెచ్, ఇక్కడ ఏబిసిడి. జెడ్ పారామీటర్స్లో మనకి ఫార్ములా వచ్చేసి V1 V2 వస్తుంది. V1 V2 ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2 ఈక్వల్ టు ఇక్కడ Z12 వచ్చిన నెక్స్ట్ 21 I1 ప్లస్ Z22 I2. ఇక్కడ I1 I2 ఈక్వల్ టు Y11 I1 ప్లస్ Y12 I2. ఇక్కడ Y21 ఇక్కడ V1 వస్తాయి అన్నమాట. V1 V2 వస్తుంది. V1 V2 ఇక్కడ సేమ్ V1 ప్లస్ Y22 V2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ హెచ్ పారామీటర్స్లో చూడండి. ఇక్కడ V1 V2 వచ్చింది, ఇక్కడ I1 I2 వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే V1 I2 వస్తుంది అన్నమాట. V1 I2 వస్తుంది. V1 వచ్చింది కాబట్టి H11 I1 ప్లస్ H12 V2 ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2. ఏబిసిడి పారామీటర్స్లో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ V1 I2 వచ్చింది కదా, ఇక్కడ V1 I1 వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏబిసిడి పారామీటర్లో A V2 ప్లస్ B మైనస్ I2 వస్తుంది ఈక్వల్ టు C V2 ప్లస్ D మైనస్ I2. ఈ 8 ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ అనేది చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ జెడ్ పారామీటర్స్ డెరివేషన్ పార్ట్ చూద్దాం. దాని మీద ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేద్దాం. తర్వాత ఈ వై పారామీటర్స్ డెరివేషన్ పార్ట్ చూద్దాం. తర్వాతకి 3-4 టైప్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. తర్వాతకి హెచ్ పారామీటర్స్, అలాగే ఏబిసిడి పారామీటర్స్. నెక్స్ట్ వీటికి ఇంటర్నల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్ రిలేషన్షిప్స్ ఒక్కొక్కదానికి ఈ జెడ్ పారామీటర్స్ని YHABCDలో చూద్దాం. వై పారామీటర్స్ని ZHABCDలో చూద్దాం. నెక్స్ట్ హెచ్ పారామీటర్స్ని ZYABCDలో చూద్దాం. తర్వాతకి ఏబిసిడి పారామీటర్స్ని ZYHలో చూద్దాం. దాని తర్వాతకి మనకి దీంట్లోనే క్యాస్కేడ్ కనెక్షన్, ప్యారలల్ సిరీస్ కనెక్షన్స్ అని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈ టోటల్ టాపిక్ వచ్చేసి మనకి జేఎన్టీయూలో ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అడుగుతాడు, లేదంటే ఇంటర్నల్ రిలేషన్షిప్ అడుగుతాడు. ఈ రెండింటిని అడుగుతాడు. క్యాస్కేడ్ కనెక్షన్లో ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం బాగుంది, అవి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే వీటి మీద ఓవరాల్ డీటెయిల్ అబౌట్ దిస్ ఈ 4 నేర్చుకున్న తర్వాతకి ఇంటర్నల్ రిలేషన్షిప్కి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. మీకు నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ లైక్ కొట్టండి. యువర్ లైక్ రియల్లీ మోటివేట్స్ us ఫర్ డూయింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.